ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే దాసరి రాము గారు అయితే ఉన్నారు. చెప్పండి సార్, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాపు సంఘాలు కూడా చాలా భయంకరంగా పెరిగిపోయినాయి. ప్రతి నలుగురు కూడా సమూహంగా ఏర్పడి జేఏసీ మీటింగ్ అని పెట్టేసి ఏవో 4 అంశాలు కొన్ని పార్టీలకు అనుకూలంగా కొన్ని పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నట్లు కూడా తీర్మానించేసి ఒక నిర్ణయాలు అయితే తీసేసుకుంటున్నాయి. పోను ఈ జేఏసీల యొక్క ఆవశ్యకత కొంత తగ్గుతుంది అన్నది ఒక ఆవేదన అయితే పెద్ద స్థాయి జేఏసీల్లో అయితే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఒకటి అంటే అతిపెద్ద జాతి భారతదేశంలోనే ఇంత జనాభా ఎవరు ఉండరు, 20% పైన జనాభా ఉన్నారు కాబట్టి అన్ని ప్రాంతాలు విస్తరించి ఉన్నారు కాబట్టి ఈ కులం దానికి సంబంధించి సంఘాలు ఉంటాయి. అన్ని ప్రాంతాలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సంఘంగా ఉంటారు. అయితే ఈ మధ్య ఏంటంటే కాపు రిజర్వేషన్ ఉద్యమాలు కానివ్వండి, ఇతరతర కార్యక్రమాలు కానీ జేఏసీకి ఇప్పుడు దాదాపు మేము 15 ఏళ్ళ నుంచి తెలగా బలిజ కాపు జేఏసీకి మేము పనిచేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మన పద్మనాభం గారి కార్యక్రమాలు కూడా ఒక జేఏసీ ప్లాట్ఫామ్గానే పనిచేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకొన్ని చోట్ల కూడా కొంతమంది ఆర్గనైజేషన్స్ కలిసి జేఏసీ పనిచేస్తున్నారు. తప్పులేదు, కలిసి పనిచేయటం తప్పులేదు. ఆ పని చేసే దానివల్ల రిజల్ట్ కావాలా, బలంగా ఉండాలి, చేసే పని బలంగా ఉండాలా, అదే కోరుకుంటున్నాం. ఎక్కువ జనాభా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉంటాయి, తప్పులేదు. ఐకమత్యంగా ఉండాలి, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలా. సమస్యల మీద మన వ్యక్తిగత ఎజెండా పదవులు కాకుండా సమస్యల మీద పోరాడేటట్టుగా మనందరం కలిసి ముందుకెళ్తే జాతికి సమాజానికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మన వాళ్ళు ఎవరైనా కార్యక్రమాలు చేస్తే మా వంతుకు అందరం కూడా సహకరిస్తున్నాం. మేము కోరుకుంటుంది ఒకటే, 70 ఏళ్ళ నుంచి అత్యధిక జనాభాగా కాపులు బీసీఎస్సీ వర్గాలు ఉన్నాయి. వీళ్ళకి రాజ్యాధికారం అందట్లేదు. చిన్న చిన్న పదవులు తీసుకోవటం, మిగతా రెడ్డి గారు చౌదరి గారిని సీఎం పోస్టులు కూర్చోబెట్టడానికి జీవితాలు సరిపోతున్నాయి. అది కాదు, ఆ రాజ్యాధికారమే మనం అందుకోవాలా, మనం చేరుకోవాలనేది ఈ మధ్యకాలంలో చాలా మార్పు వచ్చింది. ఈ కాపులే కాకుండా బీసీఎస్సీ కులాలను కూడా కలుపుకొని ముందుకెళ్లాలని ఒక బలమైన ప్రయత్నంగా ముందుకెళ్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా సమూలమైన మంచి మార్పు వస్తుందని మేము కోరుకుంటున్నాం. అంటే ఒక్క సీటు గెలిచిన జనసేన పార్టీ ఇప్పుడు డిమాండ్లు చాలా ఎక్కువ చేస్తున్నారు. జన సైనికులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మాకు 50 సీట్లు కావాలి, 60 సీట్లు కావాలి, పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి చాలా గుంతమ్మ కోరికలు అయితే ఎక్కువ కోరుతున్నాయి. కనీసం గ్రౌండ్ లెవెల్లో వీళ్ళెవరూ కూడా పనిచేయకుండా మాకు ముఖ్యమంత్రి ఇస్తేనే పనిచేస్తాం, లేకపోతే పనిచేయం, లేకపోతే నోటాకేస్తాం, తిరస్కరిస్తాం అన్నట్టు కూడా రకరకాల ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఒక సీటు గెలిచిన జనసేన పార్టీ అని అంటే 40 ఏళ్ళ అధికారం చూసి డబ్బు 1000 కోట్లు సంపాదించుకున్న టీడీపీ పార్టీ 20 సీట్లు పరిమితమైందిగా. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలా? 2% జనాభాగా ఉన్న కమ్మోళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలా? మేము 20% పైన జనాభా కదా, లెక్కలేసి చాలేస్తాయి. మరి గ్రౌండ్ లెవెల్లో జనసేన వాళ్ళు పని చేయకుండానే సీట్లు అడుగుతున్నారన్నారు కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో జనసేన పనిచేసిందా, టీడీపీ పనిచేసిందా? టీడీపీ పార్టీ తట్టుకోలేక, దౌర్జన్యాలు తట్టుకోలేక వైసీపీవి ఎలక్షన్ చేయలేక బాయ్కాట్ చేసింది. మరి నిలబడి కలబడింది ఎవరు? జనసేనే కదా. ఈరోజు ఎలక్షన్లకు అధికారం ఉంది ఎవరికి? జనసేనకు ఉంది, టీడీపీకి లేదు. జనసేన పక్కన పెడితే టీడీపీ ఎలక్షన్ చేయదు. వారు వన్ సైడ్, జగన్కి వీళ్ళకి కాదు. వీళ్ళు ఎలక్షన్ బూత్లో కూడా కూర్చోలేరు టీడీపీ వాళ్ళు. ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేది లెక్క లేకపోతే. కాబట్టి ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయే పవన్ కళ్యాణ్ జనసేన వలన, జనసేనతో పాటు ఉన్న సామాజిక సమీకరణలో యువత వలనే. అందువలన సీట్లు అడగడం కాదు, వాళ్ళ సీట్లు చాలా తక్కువతో బేరం మొదలుపెట్టారు. ఈయన బేషరతుగా మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని దించడం కోసం. వాస్తవానికి అయితే సగం అడగాల, పవర్ షేరింగ్ అడగాల, సగం సీట్లు అడగాల. ఇక్కడ ఎవరు ఎన్ని గెలిచారని కాదు. అలెక్కడైతే టీడీపీకి వచ్చి 20 టీడీపీ గెలిచింది కూడా 175 నియోజకవర్గాల్లో. మరి వాళ్ళని ఏమనాలా? బాయ్కాట్ చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి పారిపోయిన వాళ్ళు ఏమనాలా? బై ఎలక్షన్స్ వదిలేసి పోయిన వాళ్ళని ఏమనాలా ఈ లెక్కన వచ్చేటప్పటికి? కాబట్టి అడగడంలో తప్పు లేదు. జనాభా దామాషా ప్రకారం, పేద వర్గాల దామాషా అడగడంలో తప్పు లేదు. పవర్ షేరింగ్ అడగడంలో తప్పు లేదు. ఎవరికో ఊడిగం చేయడానికి లేము. కాపులు బీసీఎస్సీ కులాలు రెడ్డి గారికి చౌదరి గారికి ఊడిగం చేయడానికి లేము. మేము ఎవరం కూడా పవర్ షేరింగ్ కోరటంలో ధర్మం ఉంది, ఖచ్చితమైన ధర్మం ఉంది. రేపొద్దున ఈ కూటమి గెలుస్తుంది. రేపు ఖచ్చితంగా గెలిచిందంటే దానికి కారణం జనసేనతో ఉన్న రాజకీయ కుల సమీకరణ లేక తప్ప టీడీపీ పార్టీ బలం మాత్రం కాదు. మీకు ఇవ్వలేని వాళ్ళు, మీరు పదవి ఇవ్వలేను, ఎక్కువ అడుగుతున్నారు, అత్యధికంగానే మీ ఆశలు పవర్ షేరింగ్ మీకు ఎందుకు ఇవ్వాలా అని చెప్పని అనేటట్టు వాళ్ళు రాబాకండి, అడగబాకండి. మీరు విడిగా ఎలక్షన్ చేసుకోండి, టీడీపీ పార్టీ ఎలక్షన్ చేసుకొని మీకు ఎన్ని వస్తాయి మీరు తెలుసుకోండి. అడుగుతున్నాడు, మేము బతిలాడుతుంది, అయ్యా బాబు మీ లేని మాకు గడవదని మేము అడుగుతున్నాను మేమన్నా. కాబట్టి ఏంటంటే అవసరం మాతో ఉంది. 2014లో జనసేన వల్ల గెలిచి మళ్ళీ మీరంతా మీ బలం అంటే ఎట్లా? ఆ రోజే ఓడిపోవాల్సింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. రాజకీయాల్లో సహజము. వీళ్ళ ఆంధ్రాలో వీళ్ళ బలం ఎంత ఉందని కేంద్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు పదవులు తీసుకున్నారు. కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎన్డీఏని ఎలా శాసించాడు? వీళ్ళ బలం ఎంతని, వీళ్ళకి ఎన్ని రాష్ట్రాలు వీళ్ళకి ఆ పార్టీ ఉందని. ఎవరైనా సరే అక్కడున్న సామాజిక సమీకరణలు మిగతా బలాల్ని బట్టి లెక్కేసుకుని అడుగుతారు.
అడగడంలో తప్పు లేదు. అయితే ఏంటండి, మీ అందరం గౌరవిస్తున్న వ్యక్తి, పేద వర్గాల నుంచి ఒక బలమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలు మేము కాదనలేక ఆయనకి ఏకీభవించి ఆయనకి సహకరించడానికి సిద్ధపడ్డాం. ఇది దాని టీడీపీ వాళ్ళు కొత్త మాటలు మాట్లాడితే తర్వాత మీ ఇప్పుడు కుక్కటపల్లిలో కాంగ్రెస్కి రెడ్డి గారికి ఊడిగించేసింది ఖమ్మంలో అందరూ కలిసి కుక్కటపల్లిలో. మేము అట్లాంటి ఆలోచనలు మేము చేస్తే టీడీపీ మళ్ళీ జన్మకు అధికారంలో రాదు. మేము అయినా ఆలోచించట్లా. పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తాను, అభిమానిస్తాను, ఆయన మాటకు విలువిస్తున్నాం కాబట్టి ఈ ఎలక్షన్ మేము చేయగలిగిన సాయం మేము చేస్తాం.